మనల్ని దాస్తాడంట. అంతేకాదు ముదిమి వచ్చు వరకు ఏం చేస్తాడంటే చెప్పండి, ఎత్తుకునే దేవుడు. మనం ఏం చేస్తాడమ్మా? ఎత్తుకునే దేవుడు. ముదిమి వచ్చు వరకు అంటే వృద్ధాప్యంలో కూడా, ఎలాంటి సందర్భంలో కూడా దేవుడు మనలను ఆదుకుంటాడు. అది మనం నమ్మాలి. దేవుడి కొరకు మనం జీవించేటప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే ఇవన్నీ కూడా ఒట్టుంటి మాటలాగానే అనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఇవి నమ్మాలా అంటా ఉంటారు. అవును కదమ్మా? నమ్మిన వారికి అర్థమైంది దేవుని యొక్క గొప్ప మనస్సు ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన కనికరం ఏంటో దేవుని మీద ఆధారపడే వారికి తెలిసింది. అతను అంటాడు, నిత్యము దేవుని మీద ఆనుకుని నిశ్చింతగా ఉంటా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నిత్యము దేవుని మీద ఆనుకుని ఎట్లా ఉంటాడంట? నిశ్చింతగా ఉంటాడు. దేవుడే నాకు ఆశ్రయ దుర్గము. నన్ను నడిపించే దేవుడు ఆయనే. నడిపించేది ఎవరమ్మా? దేవుడు మాత్రమే. అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులు పడాలి? ఎందుకు వేడి గురించి కలవరపడాలి? అంతే కదా. అందుకని మనము దేని గురించి భయపడే పని అంటే చెప్పండి, ఆపత్కాలమన అంటే విచారపడే సమయంలో, దుఃఖపడే సమయంలో, మానసికంగా కృంగిపోయే సమయంలో దిక్కు ఎవరు చెప్పండి? దిక్కు ఎవరమ్మా? ఆశ్రయ దుర్గం ఎవరు? దేవుడు మాత్రమే. ఇంకొక మాట ఉంది, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. చూడండి, ప్రభు ఏమంటున్నాడు? తన బిడ్డతో, తన కుమార్తెతో అంటున్నాడు. ఏమా? తన బిడ్డతో, తన కుమార్తెతో, కుమారుడితో అంటున్నాడు. ఆ కుమారుడు ఎవరు? ఆ కుమార్తె ఎవరు తెలుసా మీకు? తెలుసా ఆ కుమారుడు ఎవరు? ఆ కుమార్తె ఎవరు తెలుసా మీకు? నీ వైపు పేరు చూపించుకుని నేనే అని చెప్పు. ఎవరమ్మా ఆ కుమార్తె? ఎవరు? నేనే. ప్రభు ఏమంటున్నాడు ఆ వ్యక్తితో? నీకు ఆపద కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీవు మొర్రపెట్టు, నీవు ప్రార్థించు, దేవుని వైపు చూడు, దేవుని కొరకు ఎదురు చూడు. అప్పుడు ప్రభు అంటున్నా, అప్పుడు ఏం చేస్తాడు ప్రభు? నేను నిన్ను విడిపించేదను. ఏమంటున్నాడమ్మా? నేను నిన్ను విడిపించేదను. అంతేకాదు, దేవుడు విడిపించిన తర్వాత అప్పుడు నువ్వు చెప్తావు. ఏమని చెప్తావు? సాక్షిని చెప్తావు. పరిగెత్తుకుని వస్తా పెడితే పరిగెత్తుకుని వచ్చేసి మైకి పట్టుకుని ఏం చెప్తావు? దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మనుషుల వల్ల కాలేదు, ఈ లోకంలో ఎవరి వల్ల కాలేదు, దేవుని వలన మాత్రమే సాధ్యమైంది. దేవుడే నన్ను స్వస్థపరిచాడు, దేవుడే నన్ను ఆదుకున్నాడు, దేవుడే నాకు ఆశ్రయ దుఃఖమైనాడు అని చెప్పేసి నువ్వు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పగలవు. ఒక సిస్టర్ చెప్పిన సాక్ష్యం నాకు గుర్తొస్తా ఉంది. ఏంటనంటే, తన కుమార్తెకి వివాహం కుదిరిందంట. వివాహం కుదిరినప్పుడు అమ్మా పెళ్లి చేసుకో, డబ్బులు ఇస్తామన్నారంటారు. మీ అమ్మాయికి పెళ్లి చెయ్యి, డబ్బులు ఇస్తాము అన్నారంట. సరే, పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వాల, హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు. డబ్బులు ఏం చేశారు? పెళ్లి పెట్టుకోమన్నారుగా, పెట్టుకుంది. పెట్టుకున్నప్పుడు 10 రోజుల ముందు, వారం ముందు డబ్బులు ఇవ్వాలిగా. సరుకులు తెచ్చుకోవాలి, కావాల్సిన బంగారం, చీరలు, బట్టలు ఇవన్నీ కొనుక్కొచ్చుకోవాలి. కనీసం ఊరు మొత్తం పెట్టకపోయినా ఇంటికి ఒకరికన్నా పిలిచి భోజనం పెట్టాలిగా. చాలా ఖర్చు ఉండదుగా. అయితే చాలా చాలా టెన్షన్ పడతా ఉన్నారు, డబ్బులు లేవు. ఆదివారం నేను వెళ్ళే ప్రార్థనకి వెళ్తే నా దగ్గరికి వచ్చి కూర్చుని అన్నా అని చెప్పేసి చాలా ఏడుస్తా ఉంది. ఆ సిస్టర్ చాలా బాధపడతా ఉంది, ఏడుస్తుంది. అన్నా, నాకు నమ్మి మోసం చేశారని, నన్ను నమ్మించి మోసం చేశారు. నా పిల్ల, మా అమ్మాయి ఆడపిల్ల అన్న, పిల్ల ఆగిపోతే ఏమనుకుంటారు? ఇస్తానన్నారు, డబ్బులు ఇవ్వలేదు. కట్నం వాళ్ళకి ఇవ్వాలి కదా, అవి ఇవ్వాలి కదా అని చెప్పేసి చాలా బాధపడతారు. ఆ రోజు ప్రేయర్లో మేమంతా కలిసి ప్రార్థన చేశాం. అమ్మా, నువ్వేమీ బాధపడమవుతుంది. ప్రభు అన్నాడు,
మొర్రపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. నీకు సహాయం చేసేది మనుషులు ఎవరైతే ఎవరన్నారో ఇంకా దేవుడు ఇంకా వేరే దిక్కు నుంచి నీకు సహాయం చేస్తాడమ్మా, నువ్వేమి కంగారు పడమోకని చెప్పేసి ఆ రోజున మేము కూడా సంఘమంతా కలిసి బాధతో ప్రార్థన చేశాం. చాలా బాధతో ప్రార్థన చేశాం. సరే అని చెప్పేసి ఆ వారం ఆ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి వారం ప్రార్థనకి వెళ్ళాం. మరుసటి వారం ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆ వారమే పెళ్లి అయిపోయిందంట. ఆ వారమే పెళ్లి అయిపోయింది. వచ్చింది ఆ వారం దగ్గరికి వచ్చి సంతోషం తన్నా రవన్నా డిప్ దగ్గరికి వచ్చి పరిగెత్తుకు వచ్చింది. ఏంటమ్మా నీ సంతోషం, మొన్న ఏడుచుకుంటూ వచ్చావుగా, ఇప్పుడేంటి చాలా సంతోషం కనిపిస్తున్నావు అంటే, అమ్మాయి పెళ్లి అయిపోయిందన్న, వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయం చేశాడు అన్న, లక్షల డబ్బులు అందని అన్న, వివాహం ఘనంగా జరిగిందన్న. ఆ డేట్ నాకు చెప్పలేదు, ఆ డేట్ ఆ తారీఖు పెళ్లి డేట్ నాకు చెప్పలా. అయినప్పుడు కూడా వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళు కాదు. సరే నాకు చెప్పిన పర్లేదు కానీ ప్రార్థన చేశాం. కానీ ఆ వారంలో పెళ్లి అయిపోయింది, గ్రాండ్ గా జరిగిందనంట. ఆ తెల్లారు ఆమె సాక్షి నిలబడి సాక్షి చెప్తుంది. ఎంత సంతోషమో కదా. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. లేని చోట పుట్టించే దేవుడు. ఇది అంతం అనుకున్నప్పుడు అక్కడే ప్రారంభిస్తాడు ప్రభు. నీటి ఊడలు సృజించినట్లుగా మన కోసం ఆయన క్రొత్తవి ఆయన సృజించగలడు. నమ్మాలి. ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు. అందుకని మనం ఖచ్చితంగా నమ్మాలి. ప్రభు అన్నాడు, నీవు మొర్రపెట్టు అన్నాడు. ఏం చేయాలమ్మా? నీవు మొర్రపెట్టు. మొర్రపెట్టు అంటే అర్థం ఏంటి చెప్పండి? మొర్రపెట్టు అంటే అర్థం ఏంటంటే దేవుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హృదయంలో దేవుడు చేయగలడు అనే భావంతో దేవునికి ప్రార్థించాలి. హృదయ విదారకంగా నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. నహూము గ్రంథంలో కూడా చక్కటి మాట భక్తులు తెలియజేస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో, నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. ఆయన ఎరుగును. దేవుడు తన బిడ్డలను ఎరుగుతాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు తన బిడ్డల మీద లక్ష్యం ఉంచుతాడు అని అర్థం. దేవుడు తన బిడ్డలను గుర్తు పెట్టుకుంటాడు. ఏం చేస్తాడమ్మా? దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడు చెప్పాలి? గుర్తు పెట్టుకుంటాడు. ఇక ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు? అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనసులో నువ్వు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి తెలుసా? నేను దేవుని బిడ్డను. ఏమనుకోవాలి? నేను ఎవరి బిడ్డను? దేవుని బిడ్డను. అంతే. నేను దేవుని బిడ్డను కాబట్టి దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు, పరిశీలన చేస్తాడు, గుర్తు చేసుకుంటాడు. నా నడక, నా పడక, నా యొక్క జీవన విధానం అంతా కూడా చూస్తూ ఉంటాడు ఆయన అని నీవు మనసులో పెట్టుకోవాలన్నమాట. మనసులో పెట్టుకుని ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు ప్రార్థించాలి. యెహోవా ఉత్తముడు అంటే చాలా మంచివాడు అని అర్థం. ఉత్తముడు అంటే అర్థం ఏంటమ్మా? మంచివాడు. యెహోవా మంచివాడు. శ్రమ దినమందు ఏం చేస్తాడంటే ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. చెప్పండి, ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. ఆశ్రయం మనకు చూడండి. ఒక రోజున యేసు ప్రభు ఒక రోజున పడవ మీద ప్రయాణం చేస్తున్నాడమ్మా. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు చెప్పాలి అందరూ? పడవ మీద ప్రయాణం చేస్తా ఉన్నాడు. పడవ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పడవ అమరమని నిద్రపోతున్నారంట ప్రభు. ఎక్కడ? పడవ యొక్క అడుగు భాగములో నిద్రపోతున్నాడంట ఆయన. అలసిపోయి ఉంటారు చాలా మందికి. మరి ప్రార్థన చేయాలికైనా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అబ్బో వేల మంది ప్రజలు వెళ్తా ఉంటారు. కుంటోళ్ళు కావచ్చు, గుడ్డోళ్ళు కావచ్చు, దెయ్యాల పట్టులు కావచ్చు, పక్షవైరులు కావచ్చు, అచ్చరులు కావచ్చు, బతుకులు కావచ్చు, ఏ ఊరైనా పోతానే ఉంటారు. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ఏం కావాలమ్మా? స్వస్థత కావాలి. యేసు ప్రభు వద్దు, యేసు ప్రభు వద్దు.
ఆయన మాటలు వద్దు. కాబట్టి ఈ లోకంలో కూడా అంతే, ఏడ ప్రార్థన పెడితే ఆడ పోతా ఉంటారు, ఎక్కడ ఏడ స్వస్థకార్యాలు జరుగుతున్నాయంటే ఆడ పోతా ఉంటారు, ఏడ ప్రవచన వాక్యం చెప్తారప్పో ఆమె ఏమో చెప్తుందని చెప్పి రకరకాలుగా పోతా ఉంటారు. మభ్య పెట్టే మాటలు ఎక్కడ ఉంటే ఆడ పోతా ఉంటారు, ఆడ పోయి వినొస్తా ఉంటారు. ఏం జరగం మళ్ళా అనుకుంటారు ఏం జరుగుతున్నాడా అంటా ఉంటాం. మళ్ళీ వచ్చి టైం అంతా వేస్ట్ అనుకుంటారు మన మనసులో. కానీ మనసు లాగుతూ ఉండదు, ఆడ పోదాం, అడుగు పోదాం, ఇడుగు పోదాం, నల్లపాడు వెళ్దాం, గుంటూరు వెళ్దాం, అటు పోదాం, ఇటు పోదాం, ఇటేటో పోదాం అని చెప్పేసి అనుకుంటా ఉంటారు కొంతమంది. అయితే చాలా మంది జనాలు వస్తా ఉన్నారు, వాళ్ళందరికీ ప్రార్థన చేస్తే ప్రభు అలసిపోయాడు, వెళుతూ ఉన్నప్పుడు పడవలో ఆయన నిద్రపోతా ఉన్నాడు. అంతలోకి పడవ ఎక్కడ ఉందమ్మా? పడవ ఎక్కడ ఉంది చెప్పండి? సముద్రం మీద ఉంది. సముద్రం మీద పెద్ద తుఫాన్ వస్తుందంట టైంలో. సముద్రం మీద పెద్ద తుఫాన్ వస్తా ఉంది. పెద్ద తుఫాన్ వస్తుంటే ఆ పడవ ఎట్లా కొట్టుకోవడం, ఎట్లా లెగుస్తుంది, ఎట్లాగ తిరుగుతుంది, లోనికి నీళ్ళు వస్తా ఉన్నాయి. వాళ్ళకేం భయం వేస్తుంది. ఎవరికమ్మా? చేపలు కొట్టలుగా పడబట్టి చేపలు. దాంట్లో ఎవరున్నారు? శిష్యులు. చెప్పరా యేసుప్రభు ఏడుంటే వాళ్ళు ఆడుంటారమ్మా. బెల్లం ఏడుంటే ఈగలు ఆడుంటే సాధారణంగా. అట్లాగే యేసుప్రభు ఏడబోతున్నా శిష్యులు అంటే పోతా ఉంటారు, శిష్యులు వెళ్తానే ఉంటారు. కాబట్టి వాళ్ళకి భయం వేస్తా ఉంటుంది, చాలా భయం వేస్తా ఉంటుంది వాళ్ళకి. ఎంత భయం అంటే అంత భయం. ఎందుకు తెలుసా? వాళ్ళు సముద్రపు నడిమధ్యలో ఉన్నారు. సముద్రం ఎంత లోతు ఉంటుంది? ఇప్పుడు దిగారా మీరు? పొమ్మంటారు, దిగినట్టుగా చూసినట్టుగా చాలా లోతు ఉంటుంది సముద్రం. మేము వైజాగ్ బీచ్ లో చూసాము. అబ్బో, ఇలా చూస్తా ఉంటే గట్లు అది ఏం కనపడవు, సరిహద్దులు కనపడవు, ఎంత చూసినా కనపడుతూనే ఉంటుంది. ఎంత లోతు ఉంటుంది? 5-6 తాళ్ళు లోతు ఉంటుందంట. దగ్గర లోనికి ఒక 30-40 కిలోమీటర్ల దూరం ఉంటుందంట, అంత లోతు. మరి పడవ మునిగిపోతే ఏమంటారు వీళ్ళు? ఏమంటారు చెప్పండి? కింద ఉంటారు, బరుగుతారు, చచ్చిపోతారా? అదే భయం వాళ్ళకి. ఎవరికైనా భయమేగా, చాలా భయం. అందుకు వీళ్ళు బిత్తర బ్యాచ్ శిష్యులు. పేతురు గాని, యాకోబు గాని, ఆంద్రే గాని, యోహానులు గాని, వీళ్ళకి ఊరకనే భయం. యేసు ప్రభుని పట్టుకోవడం గాని, యేసు ప్రభుని అరెస్ట్ చేయడం గాని ఉన్నారు అక్కడ. అందరూ బారిపోయారు. అంత బిత్తర బ్యాచ్. చూసారా? యేసు ప్రభు యొక్క ఆత్మ చేత ఎప్పుడైతే నడిపించబడ్డారో అప్పుడు ధైర్యం వచ్చి యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టారు వీళ్ళు. ఆ బిత్తరతనం అంతా తీసేశాడు ప్రభు, ఆ పిరికితనం అంతా కూడా తీసేశాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతామో మనలోకి ఏమొస్తుంది చెప్పండమ్మా? ధైర్యం. చెప్పాలి. ధైర్యంగా ఉంటాం, సింహంలాగా ధైర్యంగా ఉంటాం. దేవుని ఆత్మ మనలో ఉంటే, ప్రభు యొక్క మంచి వ్యక్తిత్వం మనలో ఉంటే ధైర్యంగా ఉంటాం. లేకపోతే పిరికితనమే. చేలోకి వెళ్ళిన భయమే, నైట్ ఎక్కడికి వెళ్ళిన భయమే, ఇంట్లో నుంచి బయట కూడా రాలేదు నైట్. అమ్మో ఏమైందో అని చెప్పేసి కొంతమంది అస్సలు అంత పిరికితనంగా ఉంటారు. మరి దేవుని నమ్ముకున్నారు, దేవుని నమ్ముకోలేదు అర్థం కాదు. ప్రభుని విశ్వసించారో, బాప్తిసం తీసుకున్నారో, లేకపోతే ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. అంత పిరికితనంగా ఉంటారు చాలా మంది. వీళ్ళు కూడా అంతే పరిస్థితి. ఎవరు చెప్పండి? శిష్యులు పడవలో ఉండి భయపడుతున్నారు.